ఈ నాయి బ్రాహ్మణ కులం ఏదైతే ఉందో చాలా కటిక పేదరికం ఉంటుంది వీళ్ళకి. ఎక్కడ కూడా మీరు గమనించండి, ఒక్కసారి మీరు ఎన్ని షాపులైనా చూడండి, ఎక్కడైనా చూడండి, నాయి బ్రాహ్మణ సోదరులు ఎవరైతే నాయి బ్రాహ్మణ వృత్తి చేస్తారో వాళ్ళు షాప్ చేస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబం పోషణకు మాత్రమే, పిల్లల చదువులకు మాత్రమే దీన్ని ఇక్కడే అయిపోతుంది. ఆ తర్వాత ఆస్తులు సంపాదించుకోవడానికి ఎలాంటిది ఉండదు. ఇప్పుడిప్పుడే గత 10 సంవత్సరాల క్రితం మేము నేలపైన చేస్తుంటాం కటింగ్ షాప్. ఇప్పుడు కనీసం కుర్చీలకు వచ్చినాం, ఇంకా రాను రాను ఏసీలకు కూడా రావచ్చు. ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది రాక్షసులు అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా మా నాయి బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చి మా కడుపులు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మేము చదువుకొని ఇంత చదువుకొని ఒక ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఆ చదువుకోవడానికి కూడా మాకు అందరు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది అంటే ఇప్పుడు మా పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది.